యాక్సిడెంట్ అయినా పెద్ద బస్సే పడిపోయింది, ట్రావెల్స్ బస్ ఏదో. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే మేము వినాయకుడిని అయితే తీసుకురావడానికి వెళ్తున్నాము. మనకి గణేశుని పండుగ అయితే ఇంకా 5 రోజులు అయితే ఉంది. సో మాకు కావాల్సిన వినాయకుడిని అయితే బెంగళూరులో చూసుకున్నాము. ఇప్పుడైతే మదనపల్లి నుండి బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఏదైతే వినాయకుడిని చూసుకున్నాము. సో ఆ వినాయకుడిని అయితే వెహికల్లో తీసుకురావాలనేసి అర్లీ మార్నింగే మా ఏరియా బసినకొండలో శ్రీరామ గుడి దగ్గర పూజ చేసుకొని ఇక్కడి నుండి అయితే బయలుదేరుతాము. हरे कृष्ण 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 हरे हरे नारायणाय नारायणाय विद्महे वासुदेवाय तन्नो विष्णुः प्रचोदयात् महादेव्ये च विद्महे धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ओम श्रीयकान्ताय कल्याणनिधये निधये श्रीवद्वेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्रमहनीय जनार्दने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम श्रीराम जय राम जानकी राम पट्टाभिराम सीता मनोभिराम दिव्यमंगल दीर्घायुष्मान भव सकल आरोग्य प्राप्तिरस्तु मनोवांछित सिद्धिरस्तु श्री विघ्नेश्वर स्वामी देवता कटाक्ष प्राप्तिरस्तु सदा सुखी भव सकल आरोग्य प्राप्तिरस्तु दीर्घायुष्मान भव. जो रामालय हाँ मैं लेना పూజ అంతా అయిపోయింది. ఇంకా అలాగే అందరూ మా బామర్దులు ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసినారు ఈ బసినకొండ ఏరియాలో ఉండే వాళ్ళంతా. ఇప్పుడైతే మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో మధ్యలో ఇంకా టిఫిన్ టైం అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 9:30 అట్లా అయిపోయింది. ఇక్కడైతే చింతామణి దగ్గర అయితే రోడ్ సైడ్ ఒక మంచి ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. సో టెంపో మీద అయితే చిన్న వ్యాన్ మీద వీళ్ళంతా దోశలు అలాగే పులిహోర అలాగే ఇడ్లీలు అవన్నీ అయితే ఉన్నాయి. చాలా టేస్టీగా అయితే ఉంది. మేమంతా ఇంకా ఇక్కడే టిఫిన్ అయితే చేస్తున్నాము. మళ్ళీ ఇంకా ఒకసారి సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనము ఎక్కడ ఆపాలన్నా కష్టం అవుతుంది. సో యాక్చువల్గా అయితే మా విగ్రహము మల్లేశ్వరంలో చూసుకున్నాము. సో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అక్కడ ఇంకా మంచి విగ్రహం ఉంటే తీసుకుందామని, లేదంటే ఇంకా బెంగళూరులో ఇంకా వేరే వేరే ప్లేసెస్ అన్ని తిరిగి ఎక్కడైతే మాకు కావాల్సిన మంచి విగ్రహం అలాగే మాకు కావాల్సిన బడ్జెట్లో ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ తీసుకోవాలని అయితే ప్లాను. సో ముందుగానే మా వాళ్ళంతా ఫుల్ ప్రిపేర్గా ఉన్నారు. సో ఆల్మోస్ట్ నేను హెచ్ క్రాస్ దాటేసాను. హెచ్ క్రాస్ దాటుతూనే జస్ట్ ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. సో ఒక అతను అయితే స్పాట్లో చనిపోయి ఉన్నాడు. సో మనం 2-వీలర్లో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ప్లస్ కంపల్సరీగా హెల్మెట్ అయితే వేసుకోండి. అలాగే కార్లో వెళ్ళే వాళ్ళు అయితే కంపల్సరీ సీట్ బెల్ట్ మాత్రం మర్చిపోకండి. సో సీట్ బెల్ట్ ఉంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి కదా. సో అది మాత్రం మిస్ చేసుకోకండి. సో అట్లీస్ట్ మన స్పీడ్ కూడా లిమిట్ చేసుకోండి. సో రోడ్ ఎక్కువ క్రౌడీగా ఉందనుకో మనం స్లోగా వెళ్ళినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. హరీబరీగా వెళ్ళి ఇట్లా యాక్సిడెంట్ అవ్వడం అంటే చాలా పెద్ద లాస్ అవుతుంది మన ఫ్యామిలీకి అందరికీ. సో ఎలా వచ్చానో లేదో ఇంకో 10 కిలోమీటర్లు వచ్చానో లేదో ఇక్కడ చూస్తే ఒక ట్రావెల్స్ బస్సే పడిపోయింది మొత్తము. సో కంప్లీట్గా అది ఎప్పుడు పడిందో తెలియదు. నైట్ ఏమో పడ్డట్లుంది. ఇప్పుడైతే మొత్తం క్రెయిన్స్ అన్ని వచ్చి దాన్ని మొత్తం నార్మల్ పొజిషన్కి అయితే తీసుకొస్తున్నాయి. అందుకే చెప్తున్నాను, ఎక్కడైనా మనం జర్నీ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా అయితే వెళ్దాము. ఫైనల్గా ఎక్కడైతే మేము బొమ్మ చూసుకున్నామో వినాయకుడి బొమ్మ మల్లేశ్వరం ఆ ఏరియాకి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే చూడొచ్చు మొత్తం అన్ని బొమ్మలన్నీ చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఒక అడుగు నుండి ఆల్మోస్ట్ 10 feet హైట్ వరకు కూడా ఉన్నాయి డిఫరెంట్ బొమ్మలు. సో వీళ్ళంతా ఇక్కడ బొమ్మలు ఏమంటే మొత్తం ముంబై నుండి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన కస్టమైజేషన్ చేసి అంటే ఈ కుందన్స్ ఈ విధంగా డ్రెస్ డిజైన్ చేయడము. సో మనం ఏదైతే డిఫరెంట్గా లైట్స్ బొమ్మకి అతికించుకోవడము అట్లా ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మనం రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళంతా నీట్గా చేసిస్తారన్నమాట. ఈ సెల్లార్లో వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ ఇట్లా పెద్ద బొమ్మలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడ చూసిన బొమ్మలన్నీ అన్ని బుక్ అయిపోయినాయి. ప్రతి ఒక్క బొమ్మకి ఒక ట్యాగ్ అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఈ పక్క
చిన్న చిన్న బొమ్మలు కూడా ఎంత బాగున్నాయో చూడడానికి. సో మన సైడు ఇక్కడికి డిఫరెన్స్ ఏమంటే ఇవే, ఈ కుందన్స్, ఈ డ్రెస్సింగ్ అలా చేయడము, ప్లస్ అలాగే పెయింట్ స్ట్రక్చర్ కొద్దిగా డిఫరెంట్ ఉండడము, వాళ్ళ థీమ్ ఈ విధంగా ఒక చెట్టు పెట్టేసి చిన్న వినాయకుడిని అట్లా డిఫరెంట్ థీమ్లో అయితే చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఈ బొమ్మ అనుకున్నాం మేము. ఇక్కడైతే అర్ధచంద్రాకారం చంద్రుడి మీద వినాయకుడు, చిన్న వినాయకుడు కూర్చొని. సో ఈ విధంగా అయితే ఈ బొమ్మ అయితే మేము ఫైనలైజ్ అనుకున్నాము. చూడాలి ఇది అవైలబుల్ ఉందో లేదో. సో ఇప్పుడైతే మొత్తం ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ మీకైతే చూపిస్తున్నాను. చూడండి కుందన్స్ అయితే ఎంత బాగా డిజైన్ చేశారు మొత్తం. అలాగే మనకి పరమశివుడి రూపంలో ఉన్నట్టు వినాయకుడు. సో చాలా అయితే ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. బొమ్మలు చూసేదానికేమో చాలా చిన్నగా ఉంటాయి, కానీ వీళ్ళు ఎక్స్ట్రా ఏదైతే మొత్తం పెయింటింగ్ ఆ విధంగా ఏదైతే డెకరేషన్ మొత్తం సెట్ చేస్తున్నారో దానివల్ల మాత్రం బొమ్మ చాలా హైలైట్ అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం సింధూరం కలర్లో. ఇది కూడా ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది. ఆ సింధూరు కలర్ బొమ్మ వచ్చేసి కోయంబత్తూరు కంటే వెళ్ళాల్సింది. సో వాళ్ళు వచ్చి బుక్ చేసుకున్నారు ఇక్కడ. మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బొమ్మకి మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క దానికి బుకింగ్ ట్యాగ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు రావడము ఇంకా తీసుకుని వెళ్ళడమే అంతే. సో మొత్తం సెట్ చేసి పెట్టేశారు అనమాట ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఈ బొమ్మలన్నీ ప్రిపేర్ అయ్యి వస్తుంది, మొత్తం రెడీ అయ్యేసి ముంబైలోనే రెడీ అయ్యి వస్తాయి. జస్ట్ వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ కుందన్స్, ఈ డ్రెస్ ఇవంతా వేయడం అయితే ఉంటుంది. సో పైన ఫ్లోర్లోకి వచ్చినట్లయితే అన్ని ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవంతా 3 feet 4 feet హైట్ వరకే. సో ఒక అడుగు నుండి 3 అడుగులు 4 అడుగుల హైట్ వరకు ఉన్నాయి. చూడొచ్చు ఎంత బాగున్నాయి ఈ విధంగా రాధాకృష్ణ బొమ్మలు. మెయిన్ ఏమంటే బట్టలు ఒరిజినల్గా ఏవైతే క్లాత్ ఉంటాయో ఆ క్లాతే చుట్టి, సో ఈ విధంగా మొత్తం చిన్న చిన్న డెకరేషన్ కుందన్స్, నెమలికలు ఈ విధంగా పెట్టి అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేస్తారు. చూడొచ్చు ఇక్కడ ఉన్న బొమ్మలు అన్ని మొత్తం బుక్ అయిపోయినాయి. ఇవంతా 1 feet నింటి కూడా ఉన్నాయి బొమ్మలు. ఇవంతా పైన 4th floor లో అయితే వాళ్ళు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చిన్న చిన్న బొమ్మలన్నీ పైన పెట్టినారు. సో ఇప్పుడైతే నేను కాస్ట్ విషయానికి అయితే వస్తాను. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, సింగిల్ ఫీట్, 2 feet 3 feet ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో, ఒక్క ఫీట్ బొమ్మ వచ్చినా కూడా ఇక్కడ మినిమం 15,000 అట్లా ఉంది. సో అలాగే మీరు వెనకాల చూస్తున్నారే పెద్ద పెద్ద బొమ్మలు, అవి మినిమం 25,000 అబౌవ్ ఉన్నాయి. సో వీళ్ళైతే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు బయట నుండి ఇంపోర్ట్ చేసుకొని, సో వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ వీళ్ళ అడిషనల్ వర్క్, లేబరు, ఇక్కడ ఉన్న మొత్తం ప్లేస్ కరెంట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటారు. సో ఆబ్వియస్లీ మనకైతే ఇది మొత్తం చాలా కాస్ట్ అయితే ఉంటాయి. మనకైతే చూడొచ్చు పుష్ప షేప్లో అయితే పుష్ప థీమ్తో ఏ విధంగా అయితే గణేష్ని అయితే రెడీ చేసినారో, ఇది ఇంకా మొత్తం ఇంకా రెడీ అవ్వలేదు, జస్ట్ ఊరికే ఒరిజినల్ బొమ్మ అలాగే ఉంది. సో చూడొచ్చు ఈ మొత్తం మేమైతే అడిగినాం అట్లీస్ట్ చిన్న బొమ్మ ఏదైనా తీసుకెళ్దాం అనేసి. మొత్తం అన్నీ బుక్ అయిపోయినాయి. సో జస్ట్ కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అలాగే మనకి ఇప్పుడు శ్రావణవాసము ప్లస్ దసరా అట్లా అమ్మవారి విగ్రహాలు వెళ్తే కూడా అమ్ముతారు ఇక్కడ. సో అవి కూడా ఆల్మోస్ట్ 25,000 మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి ఇక్కడ. మేమైతే మొత్తం ఈ సెల్లర్ అంతా తిరుగుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెల్లర్లో ఏవైతే బొమ్మలు ఉన్నాయో అన్నీ అయితే చూపిస్తున్నాను మీకే. చూడొచ్చు ఈ మల్లేశ్వరం ఏరియాలో చాలా ఉంటాయి షాప్స్ ఇలాగా, చాలా బిల్డింగ్స్లో అపార్ట్మెంట్స్లో కొద్దిగా రెంట్కి తీసుకునేసి సెల్లర్లో ఈ విధంగా బొమ్మలు పెట్టి మొత్తం అక్కడక్కడే రెడీ చేసి ఈ విధంగా డెకరేషన్ అంతా సో మనకైతే అమ్ముతూ ఉంటారు. మల్లేశ్వరము అలాగే ఇక్కడ యశ్వంతపుర ఈ సర్కిల్ అయితే మొత్తం అంతా ఇవే ఉంటాయి. సో మీరు ఏ ఏరియాకి వెళ్ళినా కూడా చిన్న ఫీట్ నుండి సింగిల్ ఫీట్ నుండి మల్టిపుల్ ఫీట్స్, మ్యాక్సిమం ఇక్కడ 7, 8 లేదంటే 10 feet అంతకంటే ఎక్కువ ఉండవు. సో ఎక్కువ బొమ్మలు మనకి మినిమం 3 feet లోపలే ఉంటాయి. కానీ చూడడానికి అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. వాటి కలర్ కొట్టడం కానీ లేకపోతే వాటిని డెకరేషన్ చేయడం అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. కానీ కాస్ట్ ప్రకారం చాలా ఎక్కువ. అలాగే మన మదనపల్లి సైడ్ వెళ్ళినట్లయితే ఇదే 20,000 పెడితే మనకి ఆల్మోస్ట్ 10 to 15 feet బొమ్మ అయితే వస్తుంది. 20 to 30,000 పెట్టుకుంటే. సో 10 to 15,000 అలా పెట్టుకున్నా మనకి మీడియం రేంజ్ ఒక 6 to 7 feet బొమ్మ అయినా కూడా ఈజీగా వస్తుంది. సో ఇక్కడ మాత్రం వీళ్ళు అన్ని ఎక్స్ట్రా ఛార్జెస్. మనం మళ్ళీ మదనపల్లి నుండి బెంగళూరుకి వచ్చి బొమ్మ తీసుకోవాలన్నా దాని వెహికల్కి మనకి డీజిల్ అలాగే మన ఎక్స్పెన్సివ్ అంతా కలిపినా కూడా ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడైతే మళ్ళీ మనకి క్రేన్ అవేం అవసరం ఉండదు, ఇవంతా మన చేతులతోనే ఎత్తుకు వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న బొమ్మలు ఇవి. సాడ్ న్యూస్ ఏమేమంటే మనకు కావాల్సిన బొమ్మ అయితే ఇక్కడ లేదు, అది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇంకా వేరే అయితే ఏం అవైలబుల్ లేవు. సో ఫస్ట్లో మేము ఫోన్ చేసినప్పుడు అవైలబుల్ ఉందన్నారు, తర్వాత ఏమైందంటే ఇది వేరే వాళ్ళకి బుక్ అయిపోయిందని చెప్పేసి ట్యాగ్ ఇచ్చేసారు. ఇంకా చేసేది ఏం లేక మేము హెన్నూరు క్రాస్ దగ్గర అక్కడ కలకత్తా బొమ్మలు మట్టి విగ్రహాలు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళాము. కానీ మాకు కావాల్సిన డిజైన్లు అయితే ఏది దొరకలేదు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మేమైతే వర్తూర్ లేక్ అయితే ఉంది, లేక్ పక్కనే అయితే ఈ విధంగా ఒక షాప్ అయితే ఉంది. ఇవి కూడా మొత్తం ఆల్మోస్ట్ ముంబై నుండి వచ్చినట్టువే. ఇవి మాత్రం ఇంకా చాలా పెద్దవి, 15 to 20 feet 25 feet అలాగే ఒక అడుగు నుండి కూడా ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి, కానీ చాలా కాస్ట్. ఇప్పుడు మీరు ఈ బొమ్మలన్నీ చూస్తున్నారు కదా పెద్ద పెద్దవి, వీటి యొక్క స్టార్టింగ్ ప్రైజ్ 1.5 lakh అంటే 1.5 లక్ష 2 లక్షలు 2.5 లక్షలు అట్లా ఉన్నాయి. కానీ ఇక్కడ కాస్ట్ కొన్ని చిన్న బొమ్మలు అయితే రీజనబుల్గానే ఉన్నాయి. మనకి ఏదైతే మల్లేశ్వరంలో 1 అడుగు 2 అడుగులు ఏవైతే 20,000 25,000 చెప్పారో సేమ్ అదే బొమ్మలు, కొద్దిగా కుందన్స్ వర్క్ తక్కువ ఉంటుంది.
అవి వచ్చేసి ఇక్కడ 1500 2000 నుండి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇదైతే సిద్ధి వినాయక ఆర్ట్స్ వర్తూర్ అనేసి ఉంటుంది. మనకి ఇన్స్టా పేజ్ అవంతా చూసుకున్నా కూడా చూడొచ్చు. ఎంత పెద్ద విగ్రహం అయినా కూడా పెయింటింగ్ మాత్రం సూపర్ షైనింగ్ ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క విగ్రహానికి ఈ విధంగా అయితే కుందన్స్తో అలాగే మంచిగా డెకరేషన్ అయితే చేసింటారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని బొమ్మలు అయితే బుక్ అయిపోయినాయి. ఇక ప్రతి ఒక్క బొమ్మకి ట్యాగ్ ఉంది, అడ్రస్ ఉంది. ఈ బొమ్మ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా సూపర్గా అయితే డెకరేషన్ చేసినారు. అసలు ఒరిజినల్ కిరీటం పెట్టేసి ఒరిజినల్ గాడ్ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకా పెద్ద బొమ్మలు అయితే మాత్రం అసలు పెద్ద బొమ్మలకి మనకి మొత్తం షేపులు తీయాలన్నా మొత్తం ఇదంతా డెకరేట్ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది. కానీ వీళ్ళు పేషెన్స్ మెచ్చుకోవాలా. మొత్తానికి ఇదంతా కలిపి మనకి కాస్ట్లో వేస్తారు. చూడొచ్చు ఇట్లా బొమ్మలన్నీ మనం ముంబైలో చూడొచ్చు. ఈ టైప్ ఆఫ్ మొత్తం ముంబైలో మనకి ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఇట్లా పెద్ద పెద్ద బొమ్మలు అయితే పెట్టేసి ఉంటారు కదా. సో మ్యాక్సిమం అయితే మనం ముంబైలో చూడొచ్చు. ఫైనల్గా ఇక్కడైతే మాకు కావాల్సిన వినాయకుడు అయితే దొరికేశాడు. సో ఇప్పుడైతే ఆ వినాయకుడిని తీసుకొని మళ్ళీ మా ఊరు మదనపల్లికి అయితే వెళ్ళిపోవాలా. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే నైట్ 10:30 అయింది. స్లోగా తీసుకెళ్ళాలా, ఏం డ్యామేజ్ కాకుండా. సో ఇదేనండి మా వినాయకుడిని మా ఊరికి తీసుకుపోయే వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మా వినాయకుడిని పండుగ రోజు అయితే మీకు రివీల్ చేస్తాను. మేమైతే ఏ వినాయకుని అయితే తీసుకెళ్ళామో ఆ రోజు అయితే మీకు రివీల్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.